ప్రకాష్ రాజ్ ఎలయస్ ప్రకాష్ రాజ్ వీడి యాక్చువల్లీ ఒక హిందూ నుంచి క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యాడు. తప్పులేదు, అది నీ ఇష్టం. కనీసం బేసిక్ సెన్స్ అయినా ఉందరా నీకు? వీడికి నేను ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వను, మనిషి క్యారెక్టర్ కి రెస్పెక్ట్ ఇస్తా, అది ఏజ్ తో సంబంధం లేదు. కానీ వీడి ప్రభువుని ఇష్టపడుతున్నాడు, ఓకే. అలానే పక్క రిలీజన్ ని కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా వీడికి? మళ్ళీ సినిమాలో పేజ్లు డైలాగులు చెప్తాడు, కానీ వీడు చేసేవన్నీ ఇలాంటి సన్నాసి పనులే. మన తెలుగు డైరెక్టర్స్ వీడికి ఎందుకు ఛాన్సులు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. పుట్టాక ఉచ్చం నీచం అనేది ఏదో ఒక లిమిట్ అనేది ఉంటది, అవి దాటితే వాడు మనిషి పుట్టుకలోకి రాడు. ఈ ప్రకాష్ రాజ్ గారి రియల్ క్యారెక్టర్ కూడా అంతే. వీడికి సినిమా అవకాశాలు తగ్గిపోయాక కాంగ్రెస్ కి పెయిడ్ క్యాంపెయినర్ అయ్యాడు. ఇక అదే సబ్స్క్రిప్షన్ కోటాలో డిఎంకే కి వైసీపీకి కూడా పెయిడ్ మెంబర్షిప్ తీసుకున్నాడు. ఇక్కడ కన్వీనియంట్ గా ఉండే కామన్ పాయింట్ ఏంటంటే యాంటీ హిందూ ఎలిమెంట్. పుట్టింది హిందూ కానీ తెలుసు కదా పైసా పరమాత్మ అన్నట్టు. సో అమ్మేసుకున్నాడు. సరే, వాడి ఎవడి స్వాతంత్రం వాడిది, ఎవడి ఫ్రీడమ్ వాడిది, అట్లాగే బతకచ్చు కదా, నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు కదా. అలా కాదు, నాస్తికుడు అనే ముసుగు అంటే నేను ఏ దేవుడిని నమ్మను అనే ముసుగులో కేవలం హిందూ దేవుల పైన సెటర్లు వేయడం, హిందూయిజం పైన మా విషయం ఇవ్వడం, ఇది మెయిన్ బిజినెస్ అయిపోయింది. బట్ ఎప్పుడైనా కానీ డిఎంకే స్టాలిన్ పైన కానీ వైసీపీ జగన్ పైన కానీ వీడు రెస్పాండ్ అవడం చూసామా? ఎందుకంటే వాళ్ళు పేమెంట్ ఓనర్స్ కాబట్టి. వీడు పెద్ద పుడింగ్ లాగా, పెద్ద పొలిటీషియన్ లాగా బెంగళూరులోని డిపాజిట్లు లేకుండా ఓడిపోయినా కూడా సిగ్గు లజ్జ లేకుండా దేశ ప్రధాని మన మోడీ గారిని సైతం నిరంతరం విమర్శిస్తుంటారు. కానీ డిఎంకే స్టాలిన్ ని ఒక్క మాట కూడా అండు, ఎందుకంటే వాళ్ళు పేమెంట్ ఇస్తారు కాబట్టి. సో ఆ డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి మళ్ళీ శ్రీరాములు వారి పైన అవాకులు చవాకులు పేల్చారన్నమాట. ఇప్పుడు మళ్ళీ వచ్చి నంగనాచిలో తన వ్యాఖ్య వక్రీకరించారా అనే అశుద్ధ మాటలు మాట్లాడుతున్నాడు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, గాడి ఎగ్గు అని ఏదేదో వాగుతున్నాడు. అసలు ఇలాంటి లుచ్చగాళ్ళు ఇంకా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారంటేనే చెప్పొచ్చు మన చట్టం, న్యాయం, రాజకీయ వ్యవస్థలు ఎంత తలికే బొక్కలుగా ఉన్నాయో నిజంగా చెప్పాలంటే. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం స్టోరీ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మన ఛానల్ లో ఎవరీ వీకెండ్ రిలీజ్ అయ్యే అన్ని మూవీ రివ్యూస్ అప్లోడ్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.